చెప్పి మాట్లాడండి. హలో హలో వాసు గారు, చంద్రుని మాట్లాడుతున్నాను. హాస్పిటల్. మా మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగానే. వాసు గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి? మా మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించినందుకు. వాసు గారు, సంధ్యతో మాట్లాడాలి. మీరు ఇంటికి వెళ్ళాక తనతో ఒకసారి ఫోన్ చేస్తారా ప్లీజ్ సార్? సంధ్య, ఇందాక హాస్పిటల్లో నీ గురించి అసభ్యంగా మాట్లాడేది మాత్రం నిజం. వాసు గారు, దయచేసి ఇంకేమీ మాట్లాడకండి. సంధ్య, నీకేవో అబద్ధాలు చెప్పి నీ మనసు మార్చే ఉద్దేశం నాకు లేదు. నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు చందుకి ఫోన్ చేసి మీ ముందు అడిగినా. వద్దు. ఎందుకు? ఎందుకంటే ఏ దొంగ అయినా నువ్వు దొంగ అంటే నేను దొంగ అని ఒప్పుకోడు. వాసు గారు, చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను నమ్మించాలని చూడకండి ప్లీజ్. ఏంటి మమ్మీ ఈ టైంలో ఫోన్ చేసావు? ఓ అదా, అయిపోయింది. అదేం లేదు, ముందైతే అలిగి నా దగ్గరికి రాలేదు. కాసేపటి తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఇప్పటి వరకు అదే పనిలో ఉన్నాడు. ఇందాకే పడుకున్నాడు. మమ్మీ, నేను ఇలాగే మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ లేచాడనుకో, నన్ను తెల్లవారే వరకు నిద్రపోనివ్వడు. దేని గురించి ఇందాకడ అయిపోయిందన్నా? నేనే అనలేదే అన్నావు. ఓ అదా, వంట అయిపోయిందా అంటే అయిపోయింది అన్నాను. కహానీలు చెప్పుకో, నువ్వు దేని గురించి అన్నావు నాకు తెలుసు. మరి తెలిస్తే అడగడం ఎందుకు? ఇదిగో, జీవితాంతం నువ్వు ఇలా అబద్ధాలు చెప్తూ బతకాల్సిందే. అదేంటి జీవితాంతం అంటున్నావు? మీ వాణిశ్రీకి మా అన్నవాళ్ళు సారీ చెప్పినా కూడా నన్ను నీ భార్యగా అంగీకరించవా? ఆ ఎదవలు చేస్తే ఆ పని చేయరు, నేను చేస్తే నీతో కాపురం చేయను. నువ్వు జీవితాంతం ఇలా పెళ్ళైన కన్నపిల్లలా బతకాల్సిందే. దిస్ ఈస్ కన్ఫర్మ్. నా సంగతి సరే, మరి నువ్వు కూడా పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండిపోతావా? నాకేం కర్మ, నేను మగోడిని. దర్జాగా ఇంకో పెళ్లి చేసుకుంటా. ప్లీజ్ ఆ పని చేయకండి. మా అన్నవాళ్ళు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే మీ అన్నాళ్ళు జైలుకి ఎందుకు వెళ్తారు? నువ్వు నన్ను కాదని మరో పెళ్లి చేసుకున్నావనుకో, మా అన్నయ్య వాళ్ళు నీ చెయ్యో కాలం తీసేస్తారు. దాంతో మీ ఇంట్లో వాళ్ళు మా వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారు. కాబట్టి భవిష్యత్తు ఊహించి అలా అన్నాను. సరే, నన్ను ఇన్సల్ట్ చేసావు కాబట్టి నేను డెసిషన్ తీసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ అన్నవాళ్ళు మా వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పినా సరే నేను అస్సలు నేను దగ్గర కూడా రానే ఉన్నాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నేను బయట ఉన్నాను, వచ్చి తలుపు తీ. నువ్వు వీడు మాటలు వినొద్దు, నాతో పాటు రా. మర్యాదగా సంధ్యని వదిలిపెట్టు. సంధ్య నా భార్య కావచ్చు, కానీ సంధ్యకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తనను ఇక్కడి నుంచి పంపించడానికి నేను ఒప్పుకోను. కానీ సంధ్య ఇప్పటికీ నన్నే ప్రేమిస్తాను. సో వాట్? మన ప్రియురాలు ఇంకోటి భార్య కావచ్చు, కానీ ఇంకొకరి భార్యని ప్రియురాలుగా ఊహించుకోవడం తప్పని తెలియదు నాకు. ఫస్ట్ ఫెలో. చూసావా సంధ్య, ఈ హీరో గారిని పొగుడుతూ జెంటిల్మెన్ అని నైస్ పర్సన్ అన్నావు. ఇది ఈయన గారి అసలు క్యారెక్టర్. అవును, ఇదే నా అసలు క్యారెక్టర్. మర్యాదగా ఇక్కడి నుంచి తోపేయి, లేదంటే నాతో తన్నులు తింటావు. ఇదిగోండి వాసు గారు, చావనైనా చేస్తాను గానీ నేను మీతో ఉండను. చందుతో వెళ్ళనివ్వండి. నువ్వు ఈ అదవుతో వెళ్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాడు. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం. ఇంకా ఇలాంటి డైలాగులు చెప్పి నన్ను ఆపాలని చూడకు. ఇప్పుడు నువ్వేంటో నీ బుద్ధి ఏంటో తెలిసిపోయింది. వీడితో ఆర్గ్యుమెంట్ ఏంటి సంధ్య? రా వెళ్ళిపోదాం. ఏయ్ సంధ్య చేయొద్దు. వదలు నువ్వు. మర్యాదగా చెప్తున్నా వదులు. వదలు నువ్వే. ఏం చేస్తావు? ఏమైంది సంధ్య? సంధ్య, నేను చెప్పినట్టు చేస్తాను. చందుగడ అసలు రూపం బయటపడతాను.
ఎందుకండి చందు అంటే మీకంత కక్ష? ఎందుకంటే వాడు నంబర్ 1 చీటర్ కాబట్టి. మాటలు మర్యాదగా రానివ్వండి. చందునంటే నన్ను అన్నట్లే. ఏమన్నాను? నేను మళ్ళీ చెప్తాను, వాడు చాలా పెద్ద మోసగాడు. తను అలాంటి వాడో కాదో నాకు తెలియదు గాని మీరు మాత్రం చందుని ఏదో విధంగా మోసగాడనో రోగనో నిరూపించే వరకు నిద్రపోయేటట్టు లేరే. అవును, వాడు నీ గురించి చెడుగా మాట్లాడు. అది నీతో చెప్పినా నువ్వు నమ్మట్లేదు. ఏం చేయమంటావు? మీరు చెప్పినా నమ్మేటట్లు ఉండాలి కదా. లేనిపోని అబద్ధాలు ఇలా కల్పించి చెప్తే ఎలా నమ్మమంటారు? నేను చెప్పింది అబద్ధం కాదని నిరూపిస్తాను. కాకపోతే నువ్వు చిన్న డ్రామా ఆడాలి. ఏంటది? నువ్వు నాతోనే ఉంటున్నట్టు చందుతో చెప్పాలి. సారీ, నేను అలా చెప్పను. చందు చాలా సెన్సిటివ్. అలా చెప్తే హర్ట్ అవుతాడు. వాడి క్యారెక్టర్ అంటే తెలియాలి. ఇదే కరెక్ట్. వాడు నీతో బయటికి మంచిగా నటిస్తూ లోపల మాత్రం నీచంగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు నేను చెప్పిన డ్రామా ఆడావనుకో, తెల్లరేపాటికి ఆడేంటో నిరూపిస్తా. సరే, ఇప్పుడు నేనేం డ్రామా ఆడాలో చెప్పండి. హలో చందు, నేను సంధ్యను. చెప్పు సంధ్య. చందు, ఆలోచిస్తుంటే నేను చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తోంది. దేని గురించి నువ్వు మాట్లాడుతున్నది? అదే, నాకు పెళ్ళయ్యాక కూడా నేను నీతో వచ్చాలనుకోవడం. అదేంటి సడన్ గా ఈ నిర్ణయం? నేను అలా చేస్తే నాన్న బాగా హర్ట్ అవుతారు. ముందే తను హార్ట్ పేషెంట్. ఒకవేళ ఆయనకి ఏదైనా అయితే అందరూ నన్నే అంటారు. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహిస్తుంది. ఆ వాసుగాడి మాటలు నమ్మొద్దు. వాడిని మిస్లీడ్ చేస్తున్నాడు. లేదు చందు, ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? ఇక మీదట మనం ఇద్దరం కలవకపోతేనే మంచిది. చందు, ప్లీజ్ అర్థం చేసుకో. ఈ డ్రామా వల్ల చందుని హర్ట్ చేయడం తప్ప ఏంటి ఉపయోగం? కన్నంలో ఉన్న ఎలుకను బయటికి తీసుకురావాలంటే పొగబెట్టాలి. ఇది అలాంటిదే. సులు 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 ప్లీజ్ సులు, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఆగు, నీకే తెలుస్తుంది. ఇంత చిన్న మ్యాటర్కి అంత పెద్ద గొడవ ఇది చేస్తున్నా. చిన్న మ్యాటరా? నీకొక విషయం తెలుసా? మా ఊళ్ళో ఓ పెళ్లి కావాల్సిన హీరో లాంటి కుర్రాడికి అందం, చదువు, డబ్బు, మంచి మర్యాద, వినయం, తెలివితేటలు ఇలాంటి ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? వాడికి నీలాగే మగతనం లేదు. ఇప్పుడు చెప్పు, ఇది చిన్న మ్యాటరా పెద్ద మ్యాటరా? ఏంటి సులు, నేను అలాంటి కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తే సరిపోదు, ప్రూవ్ చేసి చూపించు. గట్టిగా రొక్కు సులు, బయట ఎవరైనా వింటారు. వినపడాలని ఇంత గట్టిగా అరుస్తున్నాను. బయటికి వెళ్లి టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి నువ్వు మగాడివే కాదని నిజం చెప్పి నీ నిజ స్వరూపం బయట పెడతా. అంతేకాదు, ఇక నుండి నాలాంటి అమ్మాయిలకి ఇలాంటి అన్యాయం జరగకుండా మా ఊరి ఎంపీ ఉడతల లింగపాప గారితో చెప్పి వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మగతనం బిల్లు పెట్టమని చెప్తాను. ప్లీజ్ సులు, 2 మినిట్స్ ఆగు. దేనికి? నేను చెప్పేది విని సులు. ఇప్పుడు దాకా నేను చేసింది అదే కదా. వస్తా. సులు, బయటికి తీసేస్తుందేమో. వాసుగారు, వాసుగారు, చందు నా గురించి చెడుగా మీతో నిజంగానే చెప్పాడా? అవును సంధ్య, నీకంత డౌట్ ఉంటే వాడు మాట్లాడేది కట్ చేశాను. కావాలంటే విను. ఇదిగో చెప్తున్నాను, ఏదో విధంగా సంధ్యను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయేమో. అది కుదరదు. దాంతో నాకు అన్నీ అయిపోయాయి. మా ఇద్దరి మధ్య జరిగిన లాస్ట్ లీలలు ఈ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఒకవేళ అది నన్ను కాదంటే ఇవన్నీ ఎంఎంఎస్ ద్వారా బయట పెడతాను. దానివల్ల మీ ఇద్దరు పరువు పోతుంది. గుర్తుపెట్టుకో. నేను ఇతన్ని ప్రేమించాను అంతేగాని అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు వాసుగారు. నాకు తెలుసు సంధ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేనంటే మీకు ఇష్టమేనా? అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం భార్యాభర్తలమేగా? అవును, నీకెందుకు చెప్తున్నాడు? మరి శోభన గదిలో భార్యాభర్తలు ఇలానే ఉంటారా? కాదు. ఎలా? ఏయ్, ఏంటి మొహం మీద నీటి చల్లావు? ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని మీకు నిద్రలా పడుతుందండి? మీ బాడీలో హార్మోన్స్ లేవా? ఉంటే ఉంటే నువ్వు ఇలా ఊరికే ఉండవు. ఏయ్, ఉండకపోతే నువ్వు నాలా నిద్రపోవు. నిద్రపోవడానికా నేను ఇక్కడికి వచ్చింది? మరి ఎందుకు వచ్చావు? నీకు తెలీదా? తెలుసు, మీ ఫ్యామిలీలో అందరికీ బలుపు అని బాగా తెలుసు. ఎవరికి ఫోన్ చేస్తావు? మా అన్న వాళ్ళకి. ఎందుకు? నేను అలిగి నిన్ను దగ్గర తీసుకోలేదని మళ్ళీ కొట్టిస్తావా? నేనెందుకు కొట్టిస్తానండి? మీరు నా భర్త. ఇకెవరైనా మీ మీద చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? మరి పొద్దున మీ అన్న వాళ్ళు కొడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? అప్పుడు ఇంకా మన శోభనం జరగలేదుగా. అలా అయితే ఇప్పటికీ మన శోభనం జరగలేదు కదా.
నేను ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మన శోభనం జరిగిపోయినట్టే లెక్క. అంటే ప్రాబ్లం జరిగితేనే భర్త, తాళి కడితే కాదా? తాళిదే ఉంది, ఏ సన్నాసైనా కడతాడు. నా దృష్టిలో శోభనమే ఇంపార్టెంట్. అది సరే గాని ఇందాక మీ అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేయబోయావు? ఓ అదా, మనం హనీమూన్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేయమన్నాను. చేశారో లేదో కనుక్కుందామని. అంటే నువ్వు టికెట్స్ బుక్ చేయగా నేను వచ్చేస్తాను కాన్ఫిడెన్సా? ఈవేళ మన శోభనం జరిగినా కూడా రావా? జరగాలి కదా. కన్ఫర్మ్ గా జరుగుతుంది. నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. నువ్వే నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. చూద్దామా? చూద్దాం. అది కాదు చారులత. సిగ్గు లేకపోతే సరే, పేరుకేమో పెద్ద సెక్స్ స్పెషలిస్ట్, ఆ విషయం మాత్రం శుద్ధ వేస్ట్. ఎక్కడ దొరకవయ్యా నాకు, అంత నా కర్మ.